చెన్నూరులో వి6 అధినేత వివేక్ కాంగ్రెస్లో చేరిన నాటి నుంచి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాల్కా సుమన్ వర్సెస్ వివేక్ వెంకటస్వామి అన్నట్లుగా రాజకీయ వేడి రాజుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పోటీ చేయగా, ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గడ్డం వివేక్ ఆ పార్టీ నుంచి బరిలో నిలిచారు. బీజేపీ నుంచి దుర్గం అశోక్ పోటీ చేశారు. కానీ ఓటర్లు మాత్రం కారు కమలాన్ని కాదని కాంగ్రెస్ కు పట్టం కట్టారు. సమీప అభ్యర్థి బాల్కా సుమన్, దుర్గం అశోక్లపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ విజయం సాధించారు. దీంతో ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు చెన్నూరులో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో నేతలంతా కారు దిగి హస్తం వైపు అడుగులు వేస్తున్నారు. ఇది బాల్కా సుమన్ కు గులాబీ అధినేత కేసీఆర్ కు మింగుడు పడటం లేదు. పార్లమెంట్ ఎన్నికల ముందు చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. భీమారం కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు చేకుర్తి సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేల్పుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 400 మంది బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో మాజీ జెడ్పీటీసీ రాజు నాయక్, 5 మాజీ సర్పంచ్లు, మాజీ సింగిల్ విండో చైర్మన్, మాజీ ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లతో పాటు 400 మంది బీఆర్ఎస్, బీజేపీ నుంచి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. వీరికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీనియర్ నాయకులతో కలిసిమెలిసి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు ఎమ్మెల్యే వివేక్. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ బరిలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లకు పైగా గెలుపే లక్ష్యంగా సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ చేరికలు కాంగ్రెస్ గర్భాపసికి తెరలేపిందట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.